ఏమేసుకుని ఉడకబెట్టుకున్నావు? పసుపు, కొంచెం ఉప్పు. సో ఇది ఆల్రెడీ ఎన్ని విజిల్స్? ఒక 3 విజిల్స్ మేడం. సో ఒక 3 విజిల్స్ మేము ½ kg చికెన్ తీసుకొని కుక్కర్ లో వేసేసి ఒక 3 విజిల్స్ ఉడకబెట్టామన్నమాట. ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాం. సో నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మేము ముందుగా కుక్కర్ లో ఉడకబెట్టుకున్నాం. బాయిలర్ కూడా అనుకోండి. ఆయిల్ వేడెక్కినట్టున్నది. బిర్యానీ ఆకులు, ఒక 2 పచ్చిమిర్చి మేడం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని, చిటికెడు పసుపు వేసే. ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ దీంట్లో వేసుకోవాలి. అది కొంచెం గోలిన తర్వాత మేడం ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. అప్పుడే చికెన్ వేసేసుకోవాలా? ఫస్ట్ ఆయిల్ లో గోలాలి. చికెన్ వేసేసుకోనా? చికెన్ వేసుకోవాలి. ఇది ఆయిల్ లో కొంచెం ఒక 3 minutes అట్లా గోలియాలి మేడం. మంచిగా అంటే ఆయిల్ లో వేగాలి, ఒక 3 minutes వేగాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం పీస్ ఆయిల్ పట్టింది అనుకో టేస్ట్ మంచిగా ఉంటుంది మనకి. అలా ఎట్లా బాయిల్ అయింది కాబట్టి కొంచెం ఆయిల్ పట్టింది అనుకో టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇలా ఇప్పుడు ఎంతసేపు ఉండాలి కాంతం? ఇది ఒక 3 minutes మేడం. 3 minutes వేగాలి. ఎందుకంటే కొద్దిగా నాటుకోడి కూర కాబట్టి అది ఆల్రెడీ కోడిని మనం తీసుకొచ్చేటప్పుడే నాటుకోడిని కాల్చి తీసుకొస్తారు, తెలుసు కదా, స్కిన్ తో కాల్చి తీసుకొని వస్తారు. స్కిన్ కూడా కనిపిస్తుంది కదా. అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్, ఆ టేస్ట్ దిగాలి అని అంటే ఒక 3-4 నిమిషాలు నిజంగా ఫస్ట్ నూనెలో వేగిస్తే ఇంట్లో తెలుస్తుంది, పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుంది వీళ్ళు ఈ రోజు నాటుకోడి వండుకుంటారు అని చెప్పి. అదే మరి మీరు టేస్ట్ అంటే గుర్తించలేదు, ఓన్లీ పన్నాలకు రీజన్ పెట్టారు. అంటే మేము యాక్చువల్లీ మా చుట్టాలు మేము దావతులకి వాటికి వెళ్ళినప్పుడు మాకు ఊర్లో నాటుకోడి అండ్ జొన్న రొట్టె, నాటుకోడి బగారణం బేసిక్ గా చేసి పెడుతూ ఉంటారు. నేను కానీ మా చెల్లి కానీ ఎక్కువ తిన్నప్పుడల్లా మాకు నాటుకోడితో కంప్లైంట్ ఏంటి అని అంటే టేస్ట్ బాగుంటది కానీ పళ్ళలు ఇరుక్కుంటది అని. సో అది బాధ మేడం. అది చిన్నప్పుడు మేడం. మరి ఇప్పుడేంటి నాకేమైనా కట్టుడు పళ్ళు అనుకుంటున్నావా? ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా, కొన్ని నచ్చనివి తినట్లేదు, అట్లా చేస్తున్నా కానీ బట్ మొన్నే మా చెల్లి చెప్పింది నాటుకోడి చాలా టేస్టీగా ఉంటది, బాయిలర్ కోడి కన్నా నాటుకోడి తినడం అలవాటు చేసుకో, ప్రోటీన్ అని బాయిలర్ కోడి తినకు. ఇప్పుడు మనం మిగతా చేసుకుందాం మేడం. దీంట్లో నెక్స్ట్ ఏంటి? కట్ చేసుకున్న టమాటాలు. సో టమాటో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటారు. కొంచెం ఈ మసాలా పట్టినాం కదా మనం, ఈ మసాలా ఇప్పుడు వేసుకోవాలి. మసాలా కూడా వేసేసుకోవాలా ఇప్పుడే? వేసేసుకో. బాగుంది. సార్ కలపండి ఒకసారి కలిపిరా మంచిగా కలిపిరా. ఇప్పుడు ఈ మసాలా వేసుకోవాలి. యాక్చువల్లీ బేసిక్ గా తెలంగాణ సైడ్ ప్రాపర్ గా నేను కొద్ది పెరిగిన తెలంగాణ సైడ్ కాబట్టి బోనాల పండుగకి నాన్ వెజ్, సంక్రాంతి పండగకి కర్రీ అనే పండగకి కూడా ఉంటుంది, అండ్ అలాగే దసరాకి కూడా, దసరా అంతా అయిపోయినాక కూడా నాన్ వెజ్ వండుకుంటారు. అలాంటి టైంలో బగారన్నం, నాటుకోడి కూర అదో ఫీల్. దాంతో పాటు చిన్నగా పక్కకి పెద్దవాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ పెట్టుకొని అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది నాన్ వెజ్ తినరు, బట్ శ్రావణ మాసం అయిపోయిన వెంటనే ఎన్ని రోజులు నాన్ వెజ్ తిని అన్న ఫీల్ లో ఉంటారు, వండుకుందాం అని అంటారు. అప్పుడు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మేడం. నెక్స్ట్ కారం వేసుకుంటాను. అండ్ ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం 3 mangoes కారం పొడి. కాలం మారినా కారం మారదు. 3 mangoes కారం పొడి ఊరగాయలకు పెట్టింది పేరు. మీ కర్రీస్ రుచిగా ఉండాలన్నా, కమ్మగా ఉండాలన్నా, లేదా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉండాలి అని అన్నా 3 mangoes కారం పొడి పర్ఫెక్ట్ ఆప్షన్. 3 mangoes కారం పొడి స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారం పొడిని అందిస్తుంది 3 mangoes కారం పొడి. కాలం మారినా కారం మారదు. మేడం కారం వేసుకున్నా, నెక్స్ట్ గరం మసాలా వేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఒక స్టైల్లో వేస్తారు కదా, కసూరి మేతి. మీ స్టైల్ వేయండి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. సో మేము ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ చేసుకుంటాం, దీన్ని చికెన్ బ్రాత్ అంటారు. ఆల్రెడీ కొంచెం ఉడికింది కదా మేడం, ఇంకొంచెం మసాలా ముక్కకు పట్టాలంటే కొంచెం ఇట్లా బాయిల్ కావాలి. మళ్ళీ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకొని కొంచెం ఒక బ్రేక్ తీసుకుందాం. మేడం ఇది కొద్దిసేపు అంటే మసాలాలో బాయిల్ అయితే మనకు రెడీ అవుతుంది. నాటుకోడి కూర ఉడుకుతుంది రోయ్. చికెన్, మటన్, నాన్ వెజ్ ఏముండినా వాటర్ ఇట్లుండి ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చిందంటే మసాలా కర్రీలు ఏవైనా అవే, బట్ నాన్ వెజ్ అంటే కొద్దిగా ఎక్కువ.
మేడం మనం డిష్ అవుట్ చేసుకుందామా? డెఫినెట్ గా రా. మేడం నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఎస్ రా, నాటుకోడి కూరకైతే రెగ్యులర్ గా మనం బగారన్నం చేసుకుంటాం కాంబినేషన్ కి. బట్ ఈ రోజు వంటాస్టిక్ లో నాటుకోడి కూరకి కాంబినేషన్ ఏం చేయబోతున్నామో గెస్ట్ దేవో భవలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవో భవాలో రాబోతుంది సింధు గారు ఫ్రమ్ కాకినాడ. లెట్స్ వెల్కమ్ హర్. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి అంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచేయదిరి ఆదరి నేనాయి దరి నీనాసను మురిది. హాయ్ సింధు గారు, Hi, Arya. ఎలా ఉన్నారు? Yeah, very good and good going. థ్యాంక్ యూ అండి. అండ్ యూ లుక్ ఫ్యాబులస్ టుడే అండ్ Thank యువర్ you, కలర్, thank you so ద సారీ ఆఫ్ యువర్ కలర్ ఇస్ అమేజింగ్ అండి. Thank you. నాకు భలే నచ్చిందండి. Thank you. వెల్కమ్ టు వంటాస్టిక్. Thank you. ఏం చేస్తుంటారు మీరు? నేను బేసికలీ హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ అంటే హౌస్ కూడా వైఫ్ ఉంటారా అంటే డౌట్. హోమ్ మేకర్. హోమ్ మేకర్. Home maker. I'm basically home maker, and I do business exclusive designer sarees. And అవునా? yes, ఓ, అందుకేనా చూడగా అందుకే అని చెప్పే సారీ బాగుందని. సో ఈ రోజు ఏమండబోతున్నారు రిచ్ సింధు గారు? రెసిపీ వచ్చి దోశ, మిల్లెట్ దోశ. ఓ, మిల్లెట్ దోశ అంటే హై ఫైబర్, హై ప్రోటీన్. మరి ఇంకెందుకు లేట్, మా కాంతమేమో మంచిగా నాటుకోడి చికెన్ చేసిండు. చికెన్ కి దోశ అద్దుకొని తింటే అయ్యయ్యో. మొదలెడదాం ఇంకా, లెట్స్ గో. మనం ఇందులో దోశ బ్యాటర్ లో తీసుకునేది 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు రాగులు, ఓకే 2 స్పూన్స్ పల్లి, 2 Okay, స్పూన్స్ పల్లి, నానబెట్టుకున్న పల్లి, ఓకే 2 స్పూన్స్ వచ్చి కందిపప్పు, 2 స్పూన్స్ వచ్చి బాదం, 2 స్పూన్స్ తెల్ల శనగలు, 2 స్పూన్స్ ఉలవలు. ఓకే, ఉలవలు కూడా వాడుతున్నావా? ఇట్స్ వెరీ ఫైబర్ రిచ్ కంటెంట్. 2 స్పూన్స్ పెసరపప్పు, ఓకే 2 స్పూన్స్ నల్ల శనగలు. ఓకే అండి. ఇవన్నీ కూడా మనము సోక్ చేసుకున్నాక మనము బ్యాటర్ కింద ప్రిపేర్ చేసుకుంటాము. ఎంతసేపు నానబెట్టుకున్నారు? 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని మనం ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. నేను ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేశాక ఒక 1 నైట్ మనకి ఫెర్మెంటేషన్ అవుతే చాలా బాగుంటుంది. మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఈ రోజు మార్నింగ్ ఒక 8 అవర్స్ ఇవి నానబెట్టామనుకోండి, నైట్ మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఫర్మెంటేషన్ అంటే నైట్ అంతా నానబెడతాం కదా, నానబెట్టేసుకొని పొద్దున దోశలు వేసేసుకోవడం అనమాట. సో మీరు రేపు డిష్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రోటీన్ దోశలకి ఇడ్లీలకి ఎలా చేస్తామో అలా సేమ్ అదే విధంగా మనం ఇలాగా ఫర్మెంట్ చేసుకుంటాం. దోశ బ్యాటర్ కింద ప్రిపేర్ చేసుకుంటాం.